ఇంకో వార్త ఉంది దిశల వడదెబ్బతో మరణిస్తే 4 లక్షలు ఎక్స్గ్రేషియా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా వడగాలులు రాష్ట్రంలో వడదెబ్బ వల్ల మరణించిన వారికి 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలులను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిందని చెప్పి సర్కార్కు సంబంధించినటువంటి ఈ వార్త 4 లక్షలకు పెంచిందట. సో ఎండదెబ్బ తాకి చచ్చిపోతే ఇది ఎక్కువ మట్టుకు గ్రామాలలో జరుగుతుంది. ఇది వ్యవసాయంకు సంబంధించే జరుగుతుంది. అంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో ఎక్కువ అంటే పొలాలలో లేదా ఇంకా పౌల్ట్రీలో కానీ ఇంకా రకరకాల చోట పనిచేస్తూ ఉంటారు డైరీలో. ఆ టైంలో వాళ్ళంటే ఎండలకి ఎక్కువగా తిరిగే పని ఉంటుంది, ఎండల్ని చేసే పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఎంత ఉంటుందంటే అంటే 50,000 మాత్రమే ఉంటుండే. ఈ వడదెబ్బతో చనిపోతే 50,000 రూపాయలు మాత్రమే సాయం చేస్తుండే. ఇది సరిపోవడం లేదని విపత్తు నిర్వహణ చట్టం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి అంటూ ఈ SDRF నిధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ విపత్తుని రాష్ట్ర విపత్తుగా పరిగణించి ఎక్స్గ్రేషియాని 4 లక్షల రూపాయలకు పెంచినట్టుగా ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నట్టుగా చెప్పిండ్రు. సో ఈ ఎండాకాలంలో ఎవ్వరు ఎండదెబ్బకు గురి కావద్దు, ఎవరు చనిపోవద్దు. కానీ ఒకవేళ కర్మగాలి మన రాత బాగాలేక అదృష్టం బాగాలేక అంటే వ్యవసాయం పనులకు పోయి ఎండ బాగా కొట్టి ప్రాబ్లం అయ్యి చనిపోతే వాళ్ళకు 50,000కి 4 లక్షలకు అయిందట. ఎవరికైనా ఎరుకున్న వాళ్ళకు ఉంటే చెప్పండి, అంటే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. 50,000 రూపాయల నుంచి 4 లక్షలకు పెంచిరని చెప్పి. సో దానికి ఏదైనా అప్లికేషన్ ఉంటే కనుక అది గ్రామంలో చెప్తే సరిపోతుంది.